చూడండి, ఇప్పుడు దీంట్లో మనకు 4 క్లాసెస్ ఉన్నాయి. 1, 2 అయిపోయింది, ఇది మూడోది. ఎకినో ఐడియా అండ్ హోలోథిరాయిడియా అనేది 2 రికార్డ్ చేయాలా. సో మూడో చూడండి, ఎకినోఐడియాలో ఏముందంటే ఇక్కడ ఎకినోస్ అంటే ఏంది? హెడ్జ్ హాగ్, ఐడియా అంటే హెడ్జ్ ఫామ్. దిస్ క్లాస్ ఎకినోఐడియాలో ఏముంటాయంటే సీ అర్చెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సీ అర్చెస్ అంటే ఈ క్లాసులో ఈ సీ అర్చెస్ ఉంటాయి. దాని అర్థం ఏంటి? సచ్ యాజ్ హాట్ హర్చెస్, శాండ్ డాలర్స్, సీ బిస్కెట్లు, కేక్ అర్చెస్, సీ ఉర్చిన్స్ సచ్ యాజ్ హాట్ అర్చిన్, శాండ్ డాలరు, సీ బిస్కెట్, కేక్ అర్చిన్. సీ ఉర్చిన్ గుర్తుపెట్టుకుని దీంట్లో మనకి ఏముంటాయి, ఏం కలిసి ఉంటే సీ అర్చిన్ ఉంటుంది. దీంట్లో సీ అర్చిన్లో హార్ట్ అర్చిన్ ఉంటుంది, శాండ్ డాలర్ ఉంటుంది, సీ బిస్కెట్స్ ఉంటాయి, కేక్ అర్చిన్స్ ఉంటాయి. దీని యొక్క శరీరం ఎలా ఉంటుంది అంటే ఓవాయిడ్ అంటే కోడిగుడ్డున్నట్టు ఉంటుంది. సో దీన్నే సీ అర్చిన్ అంటారు. సీ అర్చిన్, ద బాడీ ఈజ్ ఓవాయిడ్, సీ అర్చిన్ అండ్ డిస్కాయిడ్. బాడీ మాత్రం ఓవాయిడ్ ఉంటే ఎగ్జాంపుల్ సీ అర్చిన్, అదే బాడీ మాత్రం డిస్కాయిడ్ ఉంటే దానికి శాండ్ డాలర్ ఉంటుంది. అండ్ కవర్డ్ విత్ ది మూవబుల్ స్పైన్స్. ద బాడీ ఈజ్ ఓవాయిడ్ ఆర్ డిస్కాయిడ్ అండ్ కవర్డ్ విత్ మూవబుల్ స్పైన్స్ అంటే ముళ్ళు కూడా పైన ఉండే ముళ్ళు కూడా కదులుతూ ఉంటాయి అన్నమాట. ఆర్మ్స్ ఆర్ ఆబ్సెంట్. ట్యూబ్ ఫీట్ అపియర్ సక్కర్స్. ట్యూబ్ ఫీట్ ఎలా ఉంటాయి? దీని లోపల సక్కర్స్ ఉంటాయి, ట్యూబ్ ఫీట్ సక్కర్స్. తర్వాత క్యాల్కిరస్ ఆస్ట్రేలి ఆఫ్ ది బాడీ యునైట్ టు ఫార్మ్ ఏ రిజిడ్ టెస్ట్ ఆర్ కరోనా ఆర్ కేస్. ట్యూబ్ ఫీట్లో ఎలా కనపడతాయి? దాని లోపల ఏముంటాయి? సక్కర్స్ ఉంటాయి. ట్యూబ్ ఫీట్లో సక్కర్స్ ఉంటాయి. కానీ క్యాల్కేరియస్ ఆసికిల్స్ ఉన్నాయి కదా, క్యాల్కేరియస్ ఆసికిల్స్ ఆఫ్ ది బాడీ ఎవరితో కలుస్తాయి? యునైట్. చూడండి, బాడీ యొక్క క్యాల్కేరియస్ ఆసికిల్స్ అన్నీ కలిసిపోయి టు ఫామ్ ఏ రిజిడ్ టెస్ట్ లేదా కరోనా ఫామ్ అయిపోయి కేస్ ఫామ్ అవుతా ఉంటా. ఈ రెండు కలిసిపోతాయి. ఈ శరీరం యొక్క క్యాల్కేరియస్ సెల్స్ కలిసిపోయి యూనిట్ అయిపోయి టు ఫామ్ ఏ రిజిడ్ టెస్ట్ ఆర్ ఏ కరోనా ఆర్ కేస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మెడ్ రిపోర్ట్ అండ్ యానస్ ఆర్ అబోరల్ ఇన్ పొజిషన్. అబోరల్ అంటే ఇది డార్సల్ ఇన్ పొజిషన్. మెడ్రప్టివ్ అండ్ యానస్ ఆర్ అబోరల్ ఇన్ పొజిషన్. అంబలికల్ గ్రూవ్స్ ఆర్ క్లోజ్డ్. పక్కా ఇది మాత్రం ఉన్నాయంటే ఇవి క్లోజ్ అయినట్టే. పెడిసిలేరియా ఆర్ త్రీ జాడ్ 3 దవడలు ఉన్నాయి. ఇన్ ద మౌత్ ఆఫ్ ది సీ ఆర్చ్ ఏ కాంప్లెక్స్ 5 జాడ్ masticating apparatus called the Aristotle lantern is present. కానీ ఇవి మాత్రం ఆబ్సెంట్ ఇన్ హార్ట్ అర్చెన్స్ అంటే దీంట్లో ఉండవు. బట్ దీంట్లో ఎక్కడ? సీ అర్చెన్స్ దీంట్లో ఉంటాయి. ఇవి దీంట్లో ఉంటాయి, ఇవి దీంట్లో ఉండవు అని చెప్తున్నాడు. ఇన్ ద మౌత్ ఆఫ్ ది సీ అర్చిన్ ఏ కాంప్లెక్స్ 5 జాడ్ మాస్టికేటింగ్ అంటే నమలడం ఆపరేటర్స్ కాల్డ్ ది అరిస్టాటిల్ లాంట్రన్ ఈజ్ ప్రజెంట్. అరిస్టాటిల్ లాంట్రన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ హార్ట్ అర్చిన్స్. డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ ది ఎకినోప్లూటస్ లార్వా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, సీ అర్చిన్కి ఉదాహరణ ఏంది? ఎక్హీనస్ సీ అర్చిన్. ఎక్హీనస్ అంటే కామన్ నేము సీ అర్చిన్. తర్వాత ఎకినోకార్డియంకి కామన్ నేము హార్ట్ అర్చిన్. తర్వాత ఎకినోడిస్కస్కి శాండ్ డోలారు. ఇది చూడండి, కేక్ అర్చిన్ అంటాడు. కేక్ అర్చిన్ అంటే క్లై పీస్టర్ కేక్ అర్చిన్.
హోలోతు హోలోథురాయిడియా హోలోథురాయిడియా. హోలోథీరియం అంటే వాటర్ పల్ప్. దీన్నే సముద్రపు ఏమంటారంటే కుకుంబర్ అంటారు. వాటర్ పల్ప్ సీ కుకుంబర్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఈ క్లాస్లో కల్లా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు ఎగ్జామ్ వచ్చింది. సీ కుకుంబర్కి వాటర్ పల్ప్కి ఏంటంటే హోలోథురియన్ అంటే వాటర్ పల్ప్ ఫాము. సీ కుకుంబర్ సముద్రపు గుమ్మడికాయ అంటారు. ఇప్పుడు ఈ క్లాసులు ఏముంటాయి మనకు? సముద్రపు గుమ్మడికాయ ఉంటుంది. దీని యొక్క బాడీ ఎలాంగేటెడ్ ఉంటుంది. అది కూడా ఓరో అబోరల్ యాక్సిస్లో ఉంటుంది అన్నమాట. దిస్ హోలోథిరాయిడియా ఇంక్లూడ్ సీ కుకుంబర్స్. బాడీ ఈజ్ ఎలాంగేటెడ్ ఇన్ ద ఓరోల్ అబోరల్ యాక్సిస్. బాడీ వాల్ ఎలా ఉంటుంది? ఒక తోలు ఎలా ఉంటుంది అంటే లెదరీగా ఉంటుంది. ఈ లెదరీ అంటే దాని అర్థం ఏంటంటే కొరిషియస్. లెదరీ అంటే కొరీషియస్. అండ్ డెర్మస్ కంటైన్ లూజ్ స్పైకిల్స్. డెర్మస్లేమో లూజు స్పైకులీస్ ఉంటుంది. బాడీ వాల్ మాత్రం లెదరీ. బాడీ వాల్ ఈజ్ లెదరీ అండ్ డెర్మస్ కంటైన్ లూజ్ స్పైకిల్స్. మరియు దాని యొక్క చేతులు, మరి యొక్క ముళ్ళు, మరియు పెడిసిలేరియా అన్నీ కూడా ఉండవు. ఆర్మ్స్, స్పైన్స్ అండ్ పెడిసిలేరియా ఆర్ ఆబ్సెంట్. మౌత్ ఈజ్ సరౌండెడ్ బై రిట్రాక్టిల్ టెంటకిల్. ఏది? రిట్రాక్టిల్ టెంటకిల్ ఉంటాయి. మౌత్ ఈజ్ సరౌండెడ్ బై రిట్రాక్టిల్ టెంటకిల్. మోడిఫైడ్ ట్యూబ్ ఫీట్ యూజ్ఫుల్ ఫర్ ఫీడింగ్. మౌత్ని అంటే నోటిని చుట్టుకొని ఏముంటాయి అంటే రిట్రాక్టిల్ టెంటకిల్స్ ఉంటాయి. ఇవేంటివి? మోడిఫైడ్ ట్యూబ్ ఫీట్ యూజ్ఫుల్ ఫర్ ఫీడింగ్ అన్నమాట. ఈ రిట్రాక్టెడ్ టెంటకిల్ ఏవో కాదు, ట్యూబ్ ఫీట్ యొక్క మార్పు చెందినవి. మోడిఫైడ్ ట్యూబ్ ఫీట్ ఎందుకు? యూజ్ఫుల్ ఫర్ ఫీడింగ్. అంబ్రికేల్ గ్రూవ్స్ ఆర్ క్లోజ్డ్ అంటే దాని అర్థమైంది మెడ్రిప్ట్ ఈజ్ ఇంటర్నల్లీ అక్కర్ ఉందని అర్థం. ట్యూబ్ ఫీట్ బేర్ సక్కర్స్. మెడ్రాప్టెడ్ ఈజ్ ఇంటర్నల్ అక్కర్స్ ఇన్ సీలోమ్. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ ఏ పెయిర్ ఆఫ్ క్లోయికల్ రెస్పిరేటరీ ట్రీస్. చూడండి ఇది రెండోసారి వచ్చింది మనకు. క్లోయికల్ రెస్పిరేటరీ ట్రీ ఇది రెండోసారి వచ్చింది. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ ఏ పెయిర్, ఒక పెయిర్ జత ఉన్నాయి. పెయిర్ ఆఫ్ క్లోయికల్ రెస్పిరేటరీ ట్రీస్. డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ ఇంక్లూడ్ ఇది ఏది? లార్వా. ఆరికులేరియా లార్వా. దీంట్లో ఉదాహరణ ఏంటంటే హోలోథురియా. గుర్తుపెట్టుకోండి, సముద్రపు గుమ్మడికాయలకి ఛాన్స్ అడిగాడు ఇది. హోలోథురియా సైనాప్టా. హోలోథురియా సైనాప్టా తైవన్ సైనాప్టా హోలోథురియా. ఓకే రైట్. హోలోథురియన్ వాటర్ పల్ప్ సీ కుకుంబర్ ఫామ్. దిస్ క్లాస్ ఇంక్లూడ్స్ ది సీ కుకుంబర్స్. బాడీ ఈజ్ ఎలాంగేటెడ్ ఇన్ ద ఓరో-అబోరల్ యాక్సిస్. బాడీ వాల్ ఈజ్ లెదరీ, కొరీషియస్ అండ్ వాటి యొక్క చర్మం కంటైన్స్ లూజ్ స్పైకిల్స్. ఆర్మ్స్, స్పైన్స్, పెడిసిలేరియా అనేవి ఉండవు. మౌత్ చుట్టూ కూడా రెట్రాక్టెడ్ టెంటకిల్స్ ఉంటాయి. ఈ రెట్రాక్టెడ్ టెంటకిల్ కూడా ట్యూబ్ ఫీట్ యొక్క మోడిఫికేషనే. ఎందుకోసం అంటే తినడానికి ఉపయోగపడుతుంది. అంబ్రికేల్ గ్రూవ్స్ అనేటివి క్లోజ్ అయి ఉంటాయి. ఇవి క్లోజ్ అంటే ఖచ్చితంగా మెడాప్టరేట్ అని ఉన్నాయని అర్థం. సో మెడాప్టరేట్ కూడా ఎక్కడ ఉన్నాయి? ఇంటర్నల్గా ఉన్నాయి. ఎక్కడ? సీలోమ్లో ఉన్నాయి అవి కూడా. ఇక్కడ ట్యూబ్ ఫీట్ ఎలా కనబడతాయి? సక్కర్స్గా పనిచేస్తాయి. ఎందుకు? ఆహారాన్ని తీసుకోనిక. తర్వాత రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేటివి ఒక జొత క్లోయికల్ రెస్పిరేటరీ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ డెవలప్మెంట్ మాత్రం ఇండైరెక్ట్ అంటే లార్వా స్టేజ్ ఉంది. ఈ లార్వా స్టేజ్ ఏంటంటే ఆరికులేరియా లార్వా ఉంది. దీనికి హోలోథురియా సినాప్టా తైవన్. ఓకే, తైవన్. సో ఇంతటితో మనకు ఈ ఫైలం అయిపోయినట్టే.